ఇదేం కంట్రీ? ఆస్ట్రేలియా. గట్టి చెప్పు. ఆస్ట్రేలియా. వెరీ గుడ్. ఇదేం కంట్రీ? నవ్వు. ఇటు చూడు. నవ్వు. ఓకే, ఇది తువాలు. ఇది సుజి. వెరీ గుడ్. ఇది కిమోని. ఇదేంటి? రిబోటి. గుడ్. ఇది కిమోనిస్ట్. ఇది కరెక్ట్ ఉందా ఫ్లాగ్? రాంగుంది. మరి కరెక్ట్ పెట్టు. రాంగ్ ఉంటే కరెక్ట్ పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి? మారి. ఇదేంటి? గిని. వెరీ గుడ్. ఇదేంటి? ఎక్కడంటే గిని. రెడ్ కలర్ ఫస్ట్ ఉంటే గిని, అట్లా గుర్తుపెట్టుకో. ఓకే, ఇది కొలంబియా. గుడ్. ఇది ఇక్కడ. గట్టిగా. ఇక్కడ. బొలీవియా. గుడ్. ఈ ఫ్లాగ్స్ కరెక్ట్ ఉన్నాయా? రాంగుంది. రాంగ్ ఉన్నాయా? ఓకే, కరెక్ట్ పెట్టు. అంతదే. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేం కంట్రీ నేమ్? మలేషియా. గుడ్. ఇది యుఎస్ఏ. లైబీరియా. వెరీ గుడ్. ఇదేంటి? ఖతర్. గుడ్. ఇదేంటి? బహ్రెయిన్. గట్టిగా. బహ్రెయిన్. ఆసియా. వెరీ గుడ్. ఇది లాట్వియా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? మాల్టా. గుడ్. ఇది టోంగా. వెరీ గుడ్. చూడు, ఇప్పుడు ఇది సిమిలర్ ఉంది కదా, ఇదేంటి? మడగాస్కర్. వెరీ గుడ్. మడగాస్కర్. వెరీ గుడ్. ఇది బిని. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? సియర్లియోని. వెరీ గుడ్. ఇది గబాన్. వెరీ గుడ్. చూడు, 3 ఫ్లాగ్స్లో స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేం ఫ్లాగ్? మొరొకో. వెరీ గుడ్. ఇది సోమాలియా. వెరీ గుడ్. ఇది వియత్నాం. వెరీ గుడ్. వేదాంత్ సూపర్ చెప్పినావు. అసలు ఫ్లాగ్ మనం రివర్స్ పెట్టినా కూడా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతున్నాడు. రివర్స్ పెట్టినా ఐడెంటిఫై చేస్తాడు, అండ్ సిమిలర్ కంట్రీ ఫ్లాగ్స్ మీరు పెట్టారనుకోండి అది కూడా చెప్పేస్తాడు. అది చాలా పెద్దవాళ్ళకి Actually కష్టం ఇప్పుడు, యాక్చువల్లీ. బాబుకు 2 years 5 months. ఓకే. ఇంకా ఈ ఏజ్కి ఇంకా అంత ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ రాదు కదా, కానీ తన కెపాసిటీ బట్టి ఎంత పాసిబుల్ అవుతుందో అంత క్లియర్గా అన్ని చెప్తున్నాడు అన్ని ఫ్లాగ్స్ ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మీరు చూపించిన వాటిలో చాలా సిమిలర్ కలర్స్ ఉన్నాయి. అది అంత స్పెసిఫిక్గా ఐడెంటిఫై ఎలా చేయగలుగుతున్నాడు? అది అలవాటు అయిపోయిందండి అంతే. ఇంకా రెగ్యులర్గా నేర్చుకుంటున్నాడు కదా, బాబు ఇంట్రెస్ట్తోనే ఊరికే తెచ్చేవాడు అనమాట. ఫ్లాగ్స్ చెప్తానని చెప్పేసి అట్లానే అలవాటు అయిపోయింది. చూసి ఇంకా ఫ్లాగ్స్ అలవాటు అయిపోయి. స్పెల్ చేయడం కూడా కంట్రీ నేమ్ కరెక్ట్ పర్ఫెక్ట్ స్పెల్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఏదైతే చెప్తామో అదే కన్సిడర్ చేస్తాడనమాట. మనం ఇప్పుడు కన్నడాని కెనడా అన్నాం అనుకోండి, కెనడాని ఇప్పుడు కన్నడ అని చెప్పామనుకోండి, కన్నడ కాదు, అది రాంగ్ కదా. మనం రాంగ్ చెప్పినా తను ఫస్ట్ టైం మనం ఏం చెప్తామో అదే కన్సిడర్ చేసేస్తాడు ఇంకా. సో నెక్స్ట్ టైం ఇది కాదు నాన్న అని చెప్తే కూడా వినడు, లేదు మనమే రాంగ్ అని చెప్తాడు. సో మనం ప్రొనౌన్సియేషన్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో ఏంటి అబ్జర్వ్ చేసేసి ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో అంటే ఏదన్నా రిజిస్టర్ అయితే మైండ్లో అదే ఉంటుంది. ఓకే, మీకు ఎలా అనిపించింది మేడం? అంటే ఇంత చిన్న ఏజ్లో పెద్దవాళ్ళకి గుర్తుండవు, లైక్ యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఫ్లాగ్స్ ఏవి. బాబుతో కూర్చొని ఇంకా నేర్పిస్తుంటే అన్ని నేను కూడా నేర్చుకుంటున్నాను ఫ్లాగ్స్ అవన్నీ. సో నేనే షాక్ అవుతున్నా, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. సో మనం ఏదైనా రివర్స్ పెడితే కూడా దాన్ని అంత ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయడానికి రీజన్ ఏంటి? అంటే నేర్చుకున్నప్పటి నుంచే అన్ని స్పెసిఫిక్గా నేర్చుకున్నాడా, ర్యాండమ్గా నేర్చుకున్నాడా? అంటే పర్టికులర్గా ఫస్ట్ నేను ఒక 20 కార్డ్స్తో స్టార్ట్ చేశాను. ఆ 20 ఐడెంటిఫై చేస్తున్నాడు చెప్తున్నాడు అని నాకు అర్థమైంది. బాబుకి ఇంట్రెస్ట్ ఉందని కూడా అర్థమైంది. అండ్ ఇంకొక సెట్ కొన్నాను, అట్లాగే ఇంకొక 20-30 స్టార్ట్ చేశాను. సో అలా ఒక 50-60 అయిపోయాయి. 50-60 కూడా చాలా డేస్ గ్యాప్ వచ్చాక కూడా గుర్తు పెట్టుకొని చెప్తున్నాడు. ఓకే, బాబుకి ఇంట్రెస్ట్ ఉంది, బాబుయే తెచ్చిస్తాడనమాట. నేను అన్ని టాయ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను షెల్ఫ్లో. ఏ టాయ్ కావాలంటే, లేకపోతే కార్డ్స్ కావాలంటే కార్డ్స్, టాయ్స్ కావాలంటే ఏదంటే అది తెచ్చిస్తాడు. ఇప్పుడు నాకు ఇది చెప్దాం ఆడుకుందామని అంటాడనమాట. సో అట్లాగే అలవాటు అయిపోయింది. ఆ 50 కార్డ్స్ నుండి ఇప్పుడు 195 వరకు వచ్చాయి.